హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మా నానమ్మ కాకరకాయ పకోడీ చేసింది. సో దీని రెసిపీ చాలా బాగుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది రెసిపీ. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. దానిపైన ఉన్న పచ్చగా ఉన్నదాన్ని చాకుతో గీసేసుకోవాలి. తర్వాత కాకరకాయని స్లైస్ కింద కట్ చేసుకోవాలి. మేము 1/2 కేజీ కాకరకాయలని కట్ చేసుకున్నాం. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ముక్కల్లో పసుపు కొంచెం వేసుకోవాలి. అలాగే కారం కూడా మనకు సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత శనగపిండి వేసుకోవాలి 1 కప్పు. తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ముందుగా అవన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. శనగపిండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. మనం కలుపుకున్న కాకరకాయ పకోడీని వేసుకోవాలి. ఇప్పుడు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేగేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నెమ్మదిగా వేగుతుందండి. సో గైస్, మా నాన్నమ్మ కాకరకాయ పకోడీ వేపుతున్నప్పుడు ఆ స్మెల్ గుమ్మగుమ్మలాడిపోయింది. ఆ ఆయిల్ నుంచి తీసి తినేయాలనిపించింది నాకు. ఇప్పుడు వేగిపోయినండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలు కూడా తింటారండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు. ఇది ఓ గైస్, టేస్ట్ చేద్దాం రండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. బాయ్ గైస్, వి లవ్ యూ. ఇంకా మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో అది తప్పకుండా కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం.